నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి స్కూల్స్ ఏం లేవు కదా, ఏం డ్యూటీ ఉంది, అలాగే ఏం వర్క్ ఉంది మీకు ఈ వ్లాగ్లో చూపించినాను. మొత్తం మన వ్లాగ్ని లాస్ట్ వరకు చూసేయండి. అలాగే కొత్త వాళ్ళు చూస్తే ఫస్ట్ మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. దివానీలో ఎంత సామాన్లు ఉన్నాయంట చూద్దాం. ఇదంతా మా సార్ వాళ్ళ దివానీ. ఇక్కడ వచ్చి చాయ్ కావా చేసుకొని కూర్చొని తాగుతూ ఉంటారు. వీళ్ళకు మదరసాలు స్కూల్స్ లేవని మా సార్ వాళ్ళు డైరెక్ట్ ఇంటికాడ పిలిపించి ఇక్కడ లోపల దివానీలో ఇట్లా కూర్చోబెట్టుకొని ఇక్కడ ట్యూషన్ చెప్తుంటారు. వీళ్ళు అట్ట వేసినారు కింద మొత్తం. ఇప్పుడు ఎట్ట అంటే అట్ట పడేసినారు. ఏముండదు, ఊరికి అంతా వచ్చి ఆ ప్లేట్లో ఇవన్నీ అవన్నీ అంటే నీట్గా సర్దేసి ఆ పక్క పెట్టేసి ఆ ప్లేట్ తీసుకొని పోయి పైన పెట్టాలి అంతే. ఈ స్కెచ్ పెన్సిల్ చూసినప్పుడు నాకు చిన్నప్పుడు భలే గుర్తు వస్తుంది. స్కూల్స్ మనం పోయేటప్పుడు కూడా చిన్నటి పెన్సిల్ బాగుంటాయి, ఇలాంటి డబ్బాలు వస్తాయి. ఎంతమందికి ఇష్టం ఇది ఒకసారి కామెంట్ చేయండి. ఎంతైనా ఈ సమ్మర్లో కొంచెం చల్ల నీళ్ళతో స్నానం చేస్తే బాడీ కొంచెం వెచ్చగా ఉంటుంది. ఏమంటారు? యాడికి రైడ్ నచ్చుకుంటూ పోతాను అనుకుంటారా? దో మా పోయి ఫోటో వేసినారు, తీసుకొని రాని. ఇదైతే మా ఇంటి ముందరనే ఒక జమ్యా అయితే ఉంది. జమ్యా అంటే అదే సూపర్ మార్కెట్ని వీళ్ళు అరబ్బీలో జమ్యా అంటారు. జమ్యాకి అయితే పోతాను ముందరనే. దానికోసం మళ్ళీ బండి స్టార్ట్ చేసుకొని తిప్పుకొని అదంతా పోయే బదులు నడుచుకుంటా ముందరికి పోయేస్తే బాగుంటుందని పోతాను. వాకింగ్ కూడా అయినట్టు ఉంటుంది. జమ్యా మీకు లోపలికి వెళ్ళి చూపిస్తుంది. జమ్యా అంటే ఇదే అనమాట. లోపల సూపర్ మార్కెట్, అరబ్బీలో జమ్యా అంటారు. మనకి ఏ సామాన్లు వల్లనే ఉంటాయి. మనకు కావాల్సింది ఈ సామాను. చూడండి, ఇది అల్మరా. ఈ 2 కంపెనీలు అయితే ఉన్నాయి. ఇది నాకు తెలిసి ఇది కావాలి. నేనైతే ఫోటో ఇదే పెట్టేసిన. అతను ఓకే సర్లే తీసుకోండి అని చెప్పినాడు. ఇవన్నీ మజ్జిగ అనమాట. మజ్జిగ బాటలు 11 అంటారు ఎక్కువ. ఈ 100 పిల్స్ అనమాట. ఎంత 110 అవుతుంది. మామూలు 100నే అది. ఇక్కడేమో ఎక్కువ ఉంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ ఏమో ఉంది. ఇది అంటారు. తీసుకొని వచ్చేసిన. ఇది సైడ్లో ఖచ్చితంగా ఉంటుంది నీళ్ళది. ఎవరికైనా నీళ్ళు కావాలంటే నీళ్ళు కూడా చల్లగా ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చల్లగా ఉంటాయి. వేడి నీళ్ళు కూడా ఉంటాయి పక్కన. ఇంకొకటి నేను ఒక ఇల్లు చూపిస్తా, చూస్తే మీరే షాక్ అయిపోతారు. నా వెనకలు ఉండేదే మొత్తం గడ్డితోనే బయట గేట్లు అయితే చేపించినారు. బాయిల్డ్ డెకరేషన్ చూడటానికి బయట నుంచి లుక్ మాత్రం సూపర్. అట్టయినా మనం ఇండియాలో చేపిస్తే మొత్తం పీకేసి కడ్డీలు ఒకటి పెడతారు. లిఫ్ట్ ఉందన్నమాట పైకి. మసార్ వాళ్ళది ఫస్ట్, మసార్ వాళ్ళ అన్నది సెకండ్. అది మిద్దె లాస్ట్. ఇంకా ఏం లేదు పైన. ఇంకా ఆ పైన కనిపించేదే మా ప్యాలెస్ అనమాట. రూమ్. మా రూమ్లో 2 కేరళ వాళ్ళు ఉన్నారు. చెప్తున్నాను కదా, ఏం చేస్తున్నారు అయితే. అన్నం అయితే ఆకలిస్తుంది. టైం 12:45. ఇంకా టైం ఉంది. ఇంకా 1 గంటకు వస్తుంది అన్నం. ఓయ్ డోర్ బంద్ చేసినారు కింద.
ఇస్తా ఓపెన్ చూడు జాగ్రత్త ఒకడు పైన పొద్దున్న టిఫిన్ కుబుస్ ఎగ్ గుజ్జు మన వాళ్ళు తినేసినారు హయాదం తినేసినారు. నాదే నాకు మధ్యాహ్నం అన్నం వస్తుంది, అది తింటా ఒకేసారి. మధ్యాహ్నము 1 గంటకు వచ్చేది, లేట్ అయిపోయింది ఈసారి. ఏమేమి వచ్చిందో ఫుడ్ చూపిస్తాను చూడండి. కువైట్లో ఫేమస్ ఫుడ్ అందరికీ డక్కూస్ అనమాట. ఇది చికెన్ ఉంది, బాగానే ఉంది కదా అనుకుంటారు, కానీ కూరనే డక్కూస్. ఈ డక్కూస్ టమాటా పేస్ట్ అనమాట. ఇంకోటి వచ్చేసి చికెన్ మక్రోని అయితే ఇచ్చినారు. చికెన్ మక్రోని ఇది మా అల్తాఫ్కి ఫేవరెట్ రూమ్లో. ఇంకా పొద్దున్నది ఎగ్ ఫ్రై ఉంది. ఇంకా అది కొంచెం టేస్ట్ తినేయాలి. ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. లెబన్ అనమాట. ఇది మేక పాలతో తయారు చేసిన లెబన్ మజ్జిగ. డక్కూస్ అల్తాఫ్ ఫేవరెట్ ఫుడ్. కేసా అల్తాఫ్? డక్కూస్ కాదు, ఇది మక్రోని. మక్రోని ఫేమస్ అల్తాఫ్. ఈసారి కొంచెం తేడా అనిపిస్తుంది. ఏ బార్ అచ్చా నహీ నాలుగున్నర అవుతుంది టైము. ఏమి ఇంకా ఫోన్ చేయలేదే అనుకుంటానే ఫోన్ చేసింది మా మేడం. ఇప్పుడు లేచినట్టుంది, ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయండి. మా రాజు కూడా ఆడుకోపోతున్నాడు. రాజు కూడా బండి స్టార్ట్ చేసుకొని కూర్చున్నాడు. ఈ టైంలో మా మేడము బయటకు వచ్చి వాళ్ళ ఒక్కళ్ళ ఇంటికి పొమ్మనింది. వాళ్ళ ఒక్కళ్ళ ఇంటికి ఆడిపోయిన తర్వాత మా మేడము వాళ్ళ అక్క ఇద్దరు పోయినారు బండిలో. మా మేడం వాళ్ళ అక్క కూడా కారు తోలుతుంది. మా మేడం వాళ్ళ అక్కతో పోయింది. ఇంకా వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ దింపేసిన. నేను ఇంకా రూమ్కి వెళ్ళిపోయా యూసుఫ్ నువ్వు అని చెప్పింది. ఇంకా మనకేం పడింది, ఇంకా రూమ్కి వెళ్ళిపోవడమే. ఇంకా ఈ వాన కువైట్లో నిన్న రాత్రి కొంచెం చినుకులు పడినాయి. ఈరోజు కూడా కొంచెం ఎండ ఏం రాలే, లైట్గా చినుకులు పడింది అంతే. పడ్డం మంచిదే మనకు కూడా, కానీ ఏంది మ్యాటరు చూపిస్తా చూడండి మీకు. చూడు, నేను మొన్న కడిగినా బండి. మొన్న కడిగినా బండి. మళ్ళీ చూడు మొత్తం ఏం చేయాలా, మళ్ళీ కడగాల. వాన ఫుల్ పడితే పడదు, అట్ట పడితే అట్టని డ్రైవర్లకు పని పెట్టాల. అది ఎట్టెట్ట అని వాన కూడా ఆడుకుంటుంది మనతో. ఏందిరా ఇందాక బండి దిగినావు మళ్ళీ ఎక్కినావు అనుకుంటున్నారా? ఇదో మా వాడు ఏం చేసినాడంటే, పిల్లోడు మా మేడం వాళ్ళ అక్క వాళ్ళ బండి బీగాలు తీసుకొని జోబులో పెట్టుకొని వచ్చేసినాడు. వాళ్ళేమో అన్నే బయటే ఉండిపోయినారు. మా మేడం వాళ్ళ కొడుకు బీగాలు అయితే తీసుకొచ్చేసినాడు. వాళ్ళేమో వెళ్ళిపోయినారు బండి స్టార్ట్ చేసుకొని. ఆటోమేటిక్ కదా బండి. ఆటోమేటిక్ బండి ఏంటంటే రిమోటు మనము ఏం బీగాలు పెట్టి ఆన్ చేసేది ఏముండదు. ఊరికే బటన్ నొక్కాల, బీగాలు ఓపెన్ అయితే అంతే. ఇంకా ఏమైందంటే వాళ్ళు స్టార్ట్ చేసుకుని వాళ్ళు వెళ్ళిపోయినారు. బీగాలేమో వీడి జేబులో పెట్టుకొని వచ్చేసినాడు. చూడు, మళ్ళీ మా మేడం వాళ్ళకు ఫోన్ చేసి యూసుఫ్ అది బీగాలు మర్చిపోయినా
నువ్వు కొంచెం అనకాడ బీగాలు తీసుకొని ఇట్లా నేను లొకేషన్ వేస్తా పలానా చోటికి వచ్చేయండి. వాళ్ళేమో ఎడకో వెళ్ళిపోయినారు, లొకేషన్ వేస్తా అడిగిరా అని చెప్పినారు. ఇంకా అడిగి ఆ బీగాలు ఇచ్చేయాలా, లేదంటే బండి లాక్ కాదు కదా, బండికి లాక్ చేసుకోవడానికి దానికి బీగాలు కావద్దు. ఇట్టుంటుంది పరిస్థితి. తాల్ కుక్లీ అనేది కొద్దిసేపు నాకు కొత్తగా ట్రెండింగ్ అయింది చూడు ఒక రీలు, నవాజ్ తాల్ కుక్లీ అని ఏదో అట అయిపోయింది మా మేడం. తాల్ కుక్లీ యూసుఫ్ తాల్. నాకేం అంత ఏం గట్టింగ్ చెప్పలే, మామూలుగానే ఆ బీగాలు మర్చిపోయినా యూసుఫ్ బీగాలు తీసుకొని రా అని చెప్పి. మా మేడము లొకేషన్ వేసింది ఎంత ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంటుందిలే అనుకునే లొకేషన్ అది. ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడేమో 55 52 ఎంతనో చూపించింది. ఇప్పుడు 49 35 నిమిషాల రోడ్ జర్నీ. కిలోమీటర్లు. మనం పోయే రోడ్డు వచ్చేసి 120 అనమాట. 120 రోడ్ ఇది. 120 తక్కువ పోవద్దు స్పీడ్, లేదంటే వెనకల నుంచి బండ్లు వస్తూ ఉంటాయి. సరా అని వస్తూ ఉంటాయి బండ్లు కూడా వెనకల నుంచి. మనకు 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు పోవడానికి ఇబ్బంది ఏంలే. ఇబ్బంది ఏంటంటే చూపిస్తా చూడండి, ఈ ట్రాఫిక్ చూడు ఎట్టుందా, ఇట్టుంటుంది ట్రాఫిక్ ఒక్కొక్కసారి. ఇప్పుడు మనం పోయే రోడ్ వచ్చేసి సౌదీ రోడ్ అనమాట. ఇది సౌదీ రోడ్లో మా మేడం లొకేషన్ వేసింది, అక్కడ రాని స్ట్రైట్ వెళ్ళిపోతే సౌదీకి వెళ్ళిపోతాం. వీడికైతే వచ్చింది బండ్లో పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ లేదు. మా మేడం చెప్తే సరేలే ఎట్టో ఒకటి ఈడికి రా ఫస్ట్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ పెట్రోల్ బంక్ ఉంది, డబ్బులు ఇస్తా నువ్వు పెట్రోల్ పట్టించుకో అని చెప్పింది. వీడికి వచ్చి బీగాలు అయితే ఇచ్చేసిన. ఇంకా అక్కడైతే పెట్రోల్ బంక్ ఉంది, అక్కడికి ఎట్ట పోవాలో అర్థం కావడం లేదే. దారి ఉందా ఇక్కడ లేదా? ఫైనల్లీ పెట్రోల్ బంక్లో అయితే వచ్చేసినాం. మొత్తం పెట్రోల్ కోసం ఆడ పోవాలా ఎక్కడ పోవాలని అనుకున్నా, ఫైనల్లీ దొరికేసింది. ఇల్లు కూడా ఇచ్చింది మా మేడము. నా కాడ ప్రస్తుతానికి క్యాష్ ఎక్కువ లేదు, 2 దినారు ఉంది, 2 దినారు పెట్రోల్ పట్టించుకొని వెళ్ళిపో అని చెప్పింది. ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇస్తా అని చెప్పింది. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకొని ఫుల్ టైం చేస్తారు మామూలుగా. సో ఫైనల్లీ మేడంకి అయితే బీగాలు ఇచ్చేసి నేనైతే రూమ్కి అయితే బయలుదేరుతాను. ఇంకా దానిలో ఎక్కువసేపు కెమెరా వద్దని పోతాను నేను, ఎందుకంటే కెమెరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ రోడ్లో. 120 స్పీడ్ తొక్కి మళ్ళీ పెట్రోల్ పట్టించుకొని లొకేషన్ అయితే ఇంటికాడ పెట్టుకునే, ఇంటి లొకేషను కట్ అయిపోవాలి రైట్ సైడ్. మొత్తం ఇక్కడ నుంచి డైరెక్ట్ లోపలికి ఎంట్రీ అయిపోయినాం మన ఏరియాకి. ఫస్ట్ సిగ్నల్ వస్తుంది, ఈ సిగ్నల్ కాకుండా నెక్స్ట్ వచ్చే సిగ్నలే, అక్కడ నుంచి వెళ్ళిపోవాలి మనం. మా సార్ వాళ్ళ కొడుకు టైమింగ్ బా, ఇంటికాడికి వచ్చినానో లేదో ఫోన్ చేసినాడు, బండి స్టార్ట్ చేయి మా అవ్వోళ్ళ ఇంటికి పోవాలని చెప్పి. వచ్చినానో లేదో ఫోన్ చేసినాడు, దింపేసి ఇంటికి అయితే పోతున్నా. ఇంకా నేను అక్కడి నుంచి 50 కిలోమీటర్ ఇంటి దగ్గరికి వచ్చేదానికి నాకు చూడండి ఏ టైం అయిందో, 7:26. 8 గంటలకు పోయినా అంత ఐడియా లేదు, పోతే ఈ టైం అయింది వచ్చేదానికి. నా స్టాప్గా బండి తోడడం వల్ల నడుములు పట్టుకొని పోయినాయి. సో చూసారు కదా ఈరోజు వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.